హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో 20 ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులకు సహజమైన పరిణతికి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పునే అభ్యసనం అని నిర్వచించినవారు. సో ఆప్షన్ చూసుకుంటే హిల్గార్డ్, డిసికో క్రాఫర్డ్, గేట్స్, కింబల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హిల్గార్డ్. నెక్స్ట్ క్వశ్చను, అనుభవం ద్వారా శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తననే అభ్యసనం అని నిర్వచించినవారు. ఆప్షన్ చూసుకుంటే హిల్గార్డ్, డిసికో క్రాఫర్డ్, గేట్స్, కింబల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గేట్స్. నెక్స్ట్ క్వశ్చను, ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ. ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, ప్రేరణ, కాంక్ష స్థాయి, వైఖరి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చను, ప్రతి వ్యక్తిలోనూ తను ఏదో కొంత ఘనత సాధించాలి అనే భావనను ఏమంటారు? ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, ప్రేరణ, కాంక్ష స్థాయి, వైఖరి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాంక్ష స్థాయి. నెక్స్ట్ క్వశ్చను, తమలో ఏ జ్ఞానేంద్రియాన్ని ఎక్కువగా ఉపయోగించి విద్యార్థులు అభ్యసిస్తారనే దాన్ని ఆధారంగా చేసుకొని పిల్లలను వర్గీకరించినవారు. ఆప్షన్ చూసుకుంటే కింబల్, గేట్స్, డిసికో క్రాఫర్డ్, గిల్గార్డ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గిల్గార్డ్. నెక్స్ట్ క్వశ్చను, ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానం, శిక్షణ, అలవాట్లు మరొక అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు అని నిర్వచించినవారు. ఆప్షన్ చూసుకుంటే సోరెన్సన్, క్రో అండ్ క్రో, గారెట్, హిల్గార్డ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సోరెన్సన్. నెక్స్ట్ క్వశ్చను, గాత్ర సంగీతం నేర్చుకున్న వ్యక్తి వాయిద్య సంగీతం నేర్చుకోవడం. ఇందులో ఉన్న అభ్యసన బదలాయింపు. ఆప్షన్ చూసుకుంటే అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చను, మానవుడి మనస్సు లక్క ముద్ద లాంటిది అని పేర్కొన్నవాడు. ఆప్షన్ చూసుకుంటే అరిస్టాటిల్, ప్లేటో, వుడ్వర్త్, రైబర్న్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్లేటో. నెక్స్ట్ క్వశ్చను, ఈ క్రింది వారిలో స్మృతిపై శాస్త్రీయ పద్ధతిలో పరిశీలన చేసిన వారిలో ఒకరు. ఆప్షన్ చూసుకుంటే అరిస్టాటిల్, ప్లేటో, వుడ్వర్త్, ఫ్రాన్సిస్ గాల్టన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి విస్మృతుల గురించి శాస్త్రీయ పద్ధతిలో ప్రయోగాలు చేసిన వ్యక్తి. ఆప్షన్ చూసుకుంటే అరిస్టాటిల్, రైబర్న్, ఎబ్బింగ్హౌస్, వుడ్వర్త్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎబ్బింగ్హౌస్. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసించిన అంశాలు స్మృతి పథంలో కొంతకాలం నిల్వ ఉండటం ఏమంటారు? ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, ధారణ, గుర్తింపు, జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ధారణ. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో స్మృతి ప్రక్రియలోని దశ కానిది. ఆప్షన్ చూసుకుంటే ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తింపు. సో స్మృతి ప్రక్రియలోని దశ కానిది ఆప్షన్ 4 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చను, అభ్యసించిన విషయాంశాలను కొంతకాలం తరువాత తిరిగి అభ్యసించడం అనేది ఈ స్మృతి సోపానం. ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పునరభ్యసనం. నెక్స్ట్ క్వశ్చను, మన పాఠశాలలో పరీక్షా పత్రాలలో కనపడే బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ క్రింది స్మృతి సోపానానికి సంబంధించినవి. ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చను,
స్మృతి ప్రక్రియలోని మూడవ సోపానం? ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్మృతి సోపానాన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. ఆప్షన్ చూసుకుంటే అభ్యసనం, పునఃస్మరణ, పునరభ్యసనం, గుర్తింపు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పునరభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయాన్ని అర్థంతో అవగాహనతో సంబంధం లేకుండా నేర్చుకోవడం అనేది ఈ స్మృతి రకానికి చెందినది. ఆప్షన్ చూసుకుంటే బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, స్వల్పకాలిక స్మృతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాలను ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకునే స్మృతి. ఆప్షన్ చూసుకుంటే తక్షణ స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, సంసర్గ స్మృతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంసర్గ స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన అంశాల పునఃస్మరణకు అవరోధం కావడం. ఆప్షన్ చూసుకుంటే పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, అమ్నీషియా, దమనం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. నెక్స్ట్ క్వశ్చన్, సగంలో ఆపిన పనులు పూర్తిగా నేర్చుకున్న పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియ. ఆప్షన్ చూసుకుంటే కొండ గుర్తులు, శబ్ద ప్రమాణం, అమ్నీషియా, జైగార్నిక్ ప్రభావం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 జైగార్నిక్ ప్రభావం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.